హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో బర్రెలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసి నాగర్ కర్నూలులో ఓడిపోయింది. అయితే రీసెంట్గా తన గురించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. తను ఎంపీగా పోటీ చేస్తుందంటూ ఒక వార్త అయితే వచ్చింది. అలాగే తనకు ఒకళ్ళు 10 కోట్లు ఇచ్చారు, 3 కార్లు కొన్నది, ఒక ఇల్లు కొన్నది, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తుందా లేదా? దాని గురించి మీరేమంటారు? మీరు ఇన్ని చెప్పినట్టు అసలు మీరు ఎంపీగా ఆవిడ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది కూడా అదే మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తుంది కూడా మీరే చెప్పండి. ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చిన టాక్ కాదు. ముందు అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా నెక్స్ట్ ఎంపీగానే పోటీ చేస్తుంది అనే కాన్సెప్ట్ అప్పుడే వచ్చింది. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు అయిపోయినప్పుడే లోక్సభకు సంబంధించి కూడా పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే ఆ వెనక ఎవరున్నారు, ఎవరు నడిపించారు అన్నట్టుగా చాలా వార్తలు వచ్చాయి అప్పట్లో. బట్ కేవలం సోషల్ మీడియా వేదికగానే ఆమె ఒక ఫేమ్ తెచ్చుకున్నాక ఎప్పుడైతే తను కూడా 4 బర్రెలు అమ్మి ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళబోతున్నాను అనుకున్నప్పుడు కోచింగ్ తీసుకొని అంతా జరిగినా కూడా డిసప్పాయింట్ అయిపోయింది ఒకసారి. ఆమె కూడా డిసప్పాయింట్ అవ్వడం, ప్రభుత్వం ఉంటే ప్రభుత్వ తరపున ఉంటే ప్రజాప్రతినిధిగా ఉంటే ఏదో ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనో లేదంటే కొంతమంది వ్యక్తుల ప్రోత్సాహంతోనో, బట్ తెరవనికి ఎవరో ఉన్న నడిపించారని కొన్ని వార్తలు వస్తుంటే అవి ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. అట్లాంటి ఉద్దేశంలో ఆవిడ మొత్తానికి బరిలో దిగింది, పోటీ చేసింది. బట్ గెలుచుకోలేకపోయింది. జనాలకు కూడా ఎలా ఉంటుందంటే ఇవాళ రేపు చాలా మంది చెప్తారు, అబ్బా డబ్బు కాదా, ప్రేమ అభిమానం ముఖ్యంరా, నీతి నిజాయితీ ముఖ్యంరా అని ఓన్లీ సినిమాలో డైలాగ్స్ వరకే బాగుంటాయి. బట్ అలాగా అనుకుంటే ఆమె గెలవాలి కదా మరి, లేదంటే సానుభూతి పరంగానే లేదా ఒక మహిళ ఏ దన్ను దాపు లేని ఒక మహిళ నిలబడుతుంది. కానీ కొన్ని రోజుల్లోనే ఆమె చేసిన దానికి ఒక 15,000 ఓట్ల వరకు వచ్చాయంటే గ్రేటే కదా. 15,000 ఎక్కడ వచ్చాయండి? 1,500 అన్నారు, మాక్సిమం 6,000 వచ్చాయని అంటున్నారు. ఈ లోపలే ఉన్నాయి. 15 ఓట్లు వచ్చాడు కూడా ఎక్కడ నేనైతే వెళ్ళలేదు. బట్ మీరు అంటే ఓకే, 6,000 ఓట్లతో కూడా తెచ్చుకుందంటే సమ్వాట్ ఎంతో కొంత ఎవరు నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఆమె పరిస్థితి బాగా దగ్గరను గమనించిన వాళ్ళు ఎవరో వేశారు తప్ప మిగతా ఎవరు ఎందుకు వేయలేదు. అందరూ ఆమె మహిళ అని సపోర్ట్ చేసే మనుషులైతే ఎందుకు అట్లా చేయలేదు? అందరికి కూడా డబ్బులు కావాలి, డబ్బులు తీసుకుంటేనే ఓటు పరిస్థితి వచ్చేసింది. అది నాయకులు అలవాటు చేస్తే వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారా, లేదంటే వీళ్ళు డబ్బులు అడిగితే నాయకులు అలవాటు చేశారా, ఏది ముందంటే మనం చెప్పలేము. కానీ అట్లా జరిగింది. సో అప్పుడు కూడా మనకి ఇంకో రకమైన వార్త కూడా వినిపించింది. ఏంటంటే ఒక పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ, అదే ఒక మంచి గాలి జనార్దన్ రెడ్డి గారు, ఆయన కొంత బృందం 12 మంది ఎంతమంది పంపించి సర్వే చేయించారని, ఆమెని ఒప్పుకుంటే పార్టీలో కలుపుకొని ఆయన ఒక కొత్త పార్టీ పెట్టి నెక్స్ట్ రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించి, అంటే గాలి జనార్దన్ రెడ్డి గారు ఈ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ ఏదైతే ఉందో కర్ణాటకతో పాటు ఆ బోర్డర్లో అటువైపు కర్ణాటక వైపు మంచి ఇంపాక్ట్ ఉన్న పర్సన్, చాలా కాలేజీలు ఉన్నాయి, చాలా ఇండస్ట్రీస్ అవి ఉన్నాయి కాబట్టి, సో ఆ ఉద్దేశంతో ఆయన కొత్తగా పార్టీ అక్కడ కర్ణాటకలో ఆయన ప్రారంభం తగ్గిపోయిన తర్వాత కొత్తగా పార్టీ పెట్టి ఇట్లా ఇది ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో కానీ అక్కడ కర్ణాటక బోర్డర్లో కానీ పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన సర్వే చేయించారు. ఆ సర్వేలో కూడా వీలైతే బరిలెక్కని తీసుకొని ఆ పార్టీ తరఫున ఇక్కడ తెలంగాణ ఏదో ప్రాతినిధ్యం నియోజకవర్గంలో పోటీ చేయించాలని కూడా ఒక సర్వే చేయించారని అప్పట్లో ఆ వార్త కూడా వచ్చాయి. మేబీ వాస్తవమైన అయిండొచ్చు. అది కాకుండా ఆవిడ గెలిచినా ఓడిపోయినా, గెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ తీసుకుంటుందని, ఓడిపోయినా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పదవి ఇచ్చి ఆమెని పార్టీలో కలుపుకుంటారు, ప్రతిదీ కూడా అందరినీ కలుపుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మంచి సపోర్ట్ ఇచ్చారు, కాంగ్రెస్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చింది. అవసరం అనుకుంటే ఆ పోటీ చేసిన ఆ నియోజకవర్గంలో ఓడిపోయినా పర్లేదు కదా, రాష్ట్ర మొత్తం వ్యాప్తంగా మాత్రం కాంగ్రెస్ లాభపడుతుందన్న ఉద్దేశంతోనో మరే ఉద్దేశంతోనో అక్కడ బాగా సపోర్ట్ ఇచ్చారు. చాలా వరకు సోషల్ మీడియాలోనే ఎక్కువగా సపోర్ట్ వెళ్ళిందని నా అభిప్రాయం. అవును, జనరల్ మీడియా కన్నా సోషల్ మీడియాలోనే బాగా స్టార్ అయిపోయినాడు. ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది బరిలెక్క. సో అటువంటి నేపథ్యంలో ఇవన్నీ ఈ డిస్కషన్స్, ఈ రూమర్స్ లేదంటే ఇటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వెరసి ఇప్పుడు మరలా మీరు అడుగుతున్న క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది. లోక్సభ కూడా పోటీ చేస్తారన్నట్టుగా చేయొచ్చు, తప్పే ఉంది. అంటే లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గంకే నేను పోటీ చేయడానికి టైం సరిపోలేదు, నేను అన్ని నా స్తోమతకి, నా ఆర్థిక పరిస్థితికి నేను అన్ని గ్రామాలు అన్ని ఊళ్ళు తిరగలేకపోతున్నాను అన్న, నన్ను క్షమించండి, మీకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేకపోతున్నాను కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు.
సో ఇప్పుడు లోక్సభ అనేసరికి కనీసం 6-7 నియోజకవర్గాలు ఉంటాయి లోక్సభ కాన్స్టిట్యూషన్, 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సో 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా వెళ్ళి అందరినీ మెప్పించి ఒప్పించి కనీసం అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు 6,000-10,000 వచ్చిన ఓట్లు ఉండేవి. ఈసారి లోక్సభకు సంబంధించి కాబట్టి ఒక 60,000 స్థాయి తెచ్చుకునే ఉంది అనుకోండి. ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఆమె యొక్క పునాది వేసుకున్నట్టే అవుతుంది కదా. ఇంకా లేదు ఈ అమ్మాయి బాగానే ఉంది, బాగా కష్టపడుతుంది, బాగా మాట్లాడుతుంది అని ఆమె కొద్దిగా టాకింగ్ పవర్ పెంచుకొని బాగా మాట్లాడి జనాల్లో పెరగలిగితే, లేదా తెర వెనుక నుంచి ఒక అదృశ్య శక్తి లాంటి ఒక పార్టీ ఏదైనా ఆమె సపోర్ట్ ఇవ్వగలిగితే బాగుంటుందని అభిప్రాయం. మేబీ ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు ఓడిపోయాడు, ఇందిరాగాంధీ లాంటి వారు ఓడిపోయారు, మన రీసెంట్ గా కేసీఆర్ లాంటి వారు ఓడిపోయారు, మాటకి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అటువంటి సంచలనాలు జరిగాయి రాజకీయాలు. మహామహులు ఓడిపోయినప్పుడు, ఇటువంటి సంచలనాలు జరిగినప్పుడు ఈవిడ కూడా ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ పోటీ చేసే సందర్భంలో అక్కడ వాళ్ళు ఓడిపోయి ఈవిడ గెలిచించారు సందర్భాలు కూడా జరగచ్చు. అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కాబట్టి ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మీకు పోటీ చేస్తున్న విషయం నాకు ఐడియా ఉంది, చూచాయిగా చేస్తారట అన్నట్టుగా ఉంది. బట్ మీరు అన్నట్టుగా ఏ పార్టీలో చేస్తుందని తెలియదు. నెక్స్ట్ కార్డు సంపాదించుకుందని, ఇల్లు సంపాదించుకుందని ఈ విషయాలు అయితే తెలియదు. ఒకవేళ ఎవరైతే మద్దతు ఇచ్చి నిలబెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టాలనుకుంటున్నారో వాళ్ళే ఇవన్నీ ఇచ్చారు. వాళ్ళు ఇవన్నీ బడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటుందేమో. ఇంకా 3 నెలలు ఉంది, ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఉంటుంది కదా పోలింగ్ ఉంటుంది. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు మధ్యలో ఎలక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఈలోగా ఆవిడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటుందేమో, చేసుకోవాలి కూడా. ఒకవేళ పోటీ చేయదలుచుకునే తలంపున్నప్పుడు ఖచ్చితంగా దాని గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఎవరెవరు ఏంటి ఎలా వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ గెలిచి పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి ఆల్రెడీ కొద్దిగా దాని పరాభవం సంబంధించి కొన్ని పాఠాలు నేర్చుకుని ఉంటుందా, లేదు రాజకీయాల్లో ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఎలా వెళ్ళాలి, ఎలా అగ్రెసివ్ చేస్తే పని అవుతుంది, ఇవన్నీ కూడా ఐడియా ఉంటుంది కదా. కాబట్టి అవన్నీ కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ మీరు అన్నట్టు ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది కాబట్టి ఈలో ఆవిడ తిరగాలన్నా, మందిని తిప్పాలన్నా 4 రకాల వెహికల్స్ అవసరమే. ఆవిడ ఉండడానికి ఒక వాహనం, మందిని తిప్పడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కడికెక్కడ స్టేజ్లు వేయాలి, ఆ మైకులు పెట్టాలి, పోస్టర్లు, బ్యానర్లు, మంది వచ్చే వాళ్ళ భోజనాలు, వాళ్ళ మందు అంటే మందు, వాళ్ళు 2 నెలలు 3 నెలలు అకామిడేషన్, ఒక ఇల్లు, ఇవన్నీ ఉండాలి కదా. అందుకు అది పార్టీ ఆఫీస్ గా కానీ లేదంటే ఆమెకు సంబంధించిన కానీ ఏదో ఒకటి కేటాయించాలి కదా. ఇప్పుడు మొన్న ఇక్కడ ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరైతే పోటీ చేయబోతున్నారో వాళ్ళకి అధికార పక్షం పార్టీ దగ్గర లోక్సభ స్థానాలకు అయితే 150 కోట్లు అడుగుతుందని కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఎంతో తెలియదు. ఇప్పుడు 180 కోట్లు కాబట్టి 150 కోట్లు అనుకుంటే అందులో 10% 15 కోట్లే ఉండాలిగా పోటీ చేయాలంటే. ఇప్పుడు గతంలో ఒక ఆయన లాగా చెప్పాడు, ఒక పెద్ద ఆయన డిప్యూటీ కలెక్టర్ గా చేసి మా డిస్ట్రిక్ట్ సంబంధించి ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకుంటున్నాను. ఎమ్మెల్సీ అంటే పట్టభద్రులకు సంబంధించి, పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉంటారు, 3 లక్షల మంది ఉన్నారు అనుకున్నాం. 3 లక్షల మందికి కూడా మన అందరికి నాకే ఓటు అని చెప్పి పోస్ట్ కార్డు రాసి పంపిద్దాం, ప్రింట్ వేసి పంపిద్దాం అన్నాడు. వెంటనే ఆయన వాళ్ళ అబ్బాయి ఆయన చాలా షార్ప్ అన్నాడు. 3 లక్షలు అంటే దగ్గర మనకి ఇప్పుడు ఒక్కటి పావులా అంటే ఓన్లీ పోస్ట్ కార్డుకి 75,000 కావాలి ఇప్పుడు కదా. దాని మీద ప్రింటింగ్ ఒక్కొక్క కార్డుకి మళ్ళీ ఆడ ఎంత తీసుకుంటాడు, 2 రూపాయలు 3 రూపాయలు తీసుకుంటాడు, అంతేనా. 3 లక్షలు ఇంటూ 3 రూపాయలు అక్కడ మన 9 లక్షలు అయింది. అంటే ఈ కార్డు కాస్ట్, ప్రింటింగ్ కాస్ట్ అన్ని కలిపి మళ్ళీ ఒక 10-12 లక్షలు అయిపోతుంది. వీళ్ళే అంత స్థామత లేదు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఆయన పోటీ చేయాలనుకున్నాడు, పోటీ చేద్దాం జెన్యున్ గా, ఇండిపెండెంట్ గా. ఎంత ఖర్చు అవుతుంది, మనం ఒకవేళ గెలిస్తే పర్వాలేదు, ఓడిపోతే మన పరిస్థితి ఏంటి అన్నాడు. అంతే కదా. అంటే కేవలం పోస్ట్ కార్డు మీద ప్రింటింగ్ అంటేనే అంత ఆలోచించే పరిస్థితులు ఉంటే, అంటే మేబీ నేను ఈవిడ స్థాయి కూడా అదే అనుకుంటున్నాను, కింద స్థాయి నుంచి వ్యక్తి కాబట్టి. అంటే ఇది ఇప్పుడు నేను ఒక 10-15 ఏళ్ళ కింద మాట చెప్తున్నాను. అలాంటి ఇప్పుడు ఇంకెంతమంది కావాలి, ఎన్ని లక్షలు కావాలి, ఎన్ని కోట్లు కావాలి పోటీ చేయాలి. కనీసం ఒక 20 కోట్లే ఉండొద్దా లోక్సభ కాన్స్టిట్యూషన్ పోటీ చేయాలి. దానికి సంబంధించి మేబీ బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా ఇస్తున్నారేమో, సపోర్ట్ ఉందేమో తెలియదు. బట్ పోటీ చేస్తారంటే, బట్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని కూడా మనకు ఐడియా లేదు. కొద్ది రోజులు అయితే మనకు ఇప్పుడు కాదు కానీ సంక్రాంతి తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. నేనైతే అలా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.